ఇంకొక చోట ఉంటుంది. తల్లి తాకుమి అని పలికాడాయన. పలకగానే ఆ చిన్నది లేచెను అని రాయబడి ఉన్నది. చూడండి, నిర్జీవమైనటువంటి పరిస్థితిలో ఉన్న ఆమె దగ్గరికి వెళ్లి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడినప్పుడు ఆ పిల్లలోకి జీవం వచ్చింది. దేవుడికే మహిమ కలుగును కాక. నిర్జీవమైనటువంటి మన పరిస్థితులన్నిటిలో కూడా మనము దేవాతి దేవుడి దగ్గరికి వెళ్లి ఆ దేవాతి దేవుని యొక్క వాక్యాలు మనము మాట్లాడుతుండగా, పలుకుతుండగా, దేవుని ఆశీర్వాదాలు మనము పలుకుతుండగా దేవుడికే మహిమ కలుగును కాక. మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 37 అధ్యాయంలో మనం చూసినట్లయితే, నరపుత్రుడా వెళ్లి ప్రవచనమెత్తి పలుకుము. నరపుత్రుడా వెళ్లి ప్రవచనమెత్తి పలుకుము. ఏం పలకాలయ్యా అంటే, ఆ ఎముకల దగ్గరికెళ్ళి పలుకుము. నువ్వు పలుకుతా ఉంటే ఆ ఎముకల దగ్గరకైతే, నువ్వు పలుకుతా ఉంటే నరాలొస్తాయి. నువ్వు పలుకుతా ఉంటే మాంసం వస్తుంది. నువ్వు పలుకుతా ఉంటే చర్మం వచ్చి కప్పేస్తాయి. నువ్వు పలుకుతా ఉంటే జీవవాయువు వారిలో